అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సహవాసం అనే కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ ఉదయకాలం కూడా మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 97వ కీర్తనలో 10వ వచనంలో ఉన్న మాటను ధ్యానం చేద్దాం. యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకొనుడి. మనకు తెలుసు జీవితంలో మంచి చెడు అనేవి రెండు ఉన్నాయి అని. మన జీవితంలో మంచి ఎంతవరకు చేయగలుగుతున్నాం, చెడు ఎంతవరకు చేస్తూ ఉన్నాం. ప్రతి మనిషి జీవితంలో మంచిని చేస్తూ ఉంటాడు, అదే సమయంలో చెడును కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ కీర్తనాకారుడు చెప్పిన మాటను మనం గమనించినప్పుడు, యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనము అంటే లేఖనాల్లో ఆజ్ఞను అతిక్రమించటం చెడుతనం, అది పాపం. చెడుతనము అనేది పాపం. పాపాన్ని మనము అసహ్యించుకునే స్థితిలో ఉన్నామా, లేకపోతే పాపాన్ని కౌగిలించే స్థితిలో ఉన్నాము? దేవుని దగ్గరికి వెళ్ళే ప్రజలుగా, మందిరంలో ఎదుగుతున్న ప్రజలుగా, సంఘంలో నాటబడిన ప్రజలుగా మనమందరము కూడా దేవునిని ప్రేమించేవారుగా ఉన్నాం. అయితే దేవునిని ప్రేమించేవారు ఏ స్థితిని కలిగి ఉండాలో ఒక మాట చెప్తున్నాడు. నీవు దేవుని దగ్గరికి వెళుతూ దేవుడెవరో తెలిసి, దేవుని యొక్క సత్యమేమిటో తెలిసి, దేవుని యొక్క మార్గమేమిటో తెలిసి ఉన్న పరిస్థితుల్లో నీవు చెడుతనమును అసహించుకోవాలి. మొట్టమొదట ఏదెనులో ఆదాము అవ్వలు ఉన్నారు. యేసయ్య దేవుడు పండు తినద్దు అని ఆజ్ఞాపించాడు, కానీ వీళ్ళు పండు తిని పాపం చేశారు. మనకు తెలిసిన సంగతి. ఇది చెడు అని తెలిసినప్పుడు దేవుడే పెట్టాడు. అక్కడ మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టును పెట్టాడు, జీవవృక్షాన్ని పెట్టాడు. అయితే దేవుడు మన ముందు ఆజ్ఞను పెట్టాడు. ఆజ్ఞను పెట్టినప్పుడు మనము ఆజ్ఞకు శిరస వహించి మన జీవితంలో నడుస్తూ ఉన్నామా, లేకపోతే ఆజ్ఞను తోలనాడి మన జీవితంలో మనం బ్రతుకుతూ ఉన్నామా? దేవునిని ప్రేమించే ప్రజలు చెడుతనాన్ని అసహించుకోవడం అనేది జరగాలి అని ఖండితంగా చెప్తున్నాడు. దేవునిని ప్రేమించు, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనం, అబద్ధం చెడుతనం, దొంగతనం చెడుతనం, వ్యభిచారం చెడుతనం, లేకపోతే లోకములో ఉన్న ప్రతి పాపము కూడా చెడుతనమే. అయితే అసహించుకోమంటున్నాడు. అసహించుకోవడము అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, అది చెడు అని తెలిసినప్పుడు మనము దానిని అసహించుకోవడానికి ఇష్టపడతాం. అది పాపం అని తెలిసినప్పుడు మనం అసహించుకోవడానికి ఇష్టపడతాం. అది మనకు నచ్చని పని అని తెలిసినప్పుడు, అది చెడుగా ఉందని తెలిస్తే దానిని అసహించుకోవడానికి ఇష్టపడతాం. మరి దేవుని దగ్గరికి వచ్చిన మనము చెడును అసహించుకోవడం మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం? మనము పదే పదే చేసిన తప్పిదమునే చేస్తూ ఒకవేళ చెడులో పడిపోతూ ఉన్నామా? ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మనము మన జీవిత గమనాన్ని మార్చుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకు?
దేవుని ఎదుట పెరుగుతూ ఉన్నాము. దేవునిని, దేవుని యొక్క కార్యాలను మనము ప్రేమిస్తూ ఉన్నాము. మనము అలాంటి సమయంలో లోకములో బ్రతుకుతూ ఉన్నాము. అయితే లోకములో ఉన్న చెడంతా కూడా ఏముంది? లోకములో చెడు అంటే శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపడంబం ఉంది. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కనుక మన జీవితంలో చెడుకు సంబంధించి ఈ విషయం ఉందని తెలిస్తే ఏ విషయాన్నైనా ఇట్టే మనము అసహించుకోవడం జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఇక్కడ చెప్తూ ఉన్న మాట, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. మనల్ని, మన యొక్క ఆయుష్, మన యొక్క ప్రాణము అనేది దేవుని చేత కాపాడబడుతుంది. దేవుడు కాపాడటం అనేది చేస్తాడు. ఎందుకు అంటే, ఆయన వైపు తిరిగిన ప్రజలంగా, ఆయనను ప్రేమించే ప్రజలంగా మనం ఆయన ఎదుట కనబడినప్పుడు మన యొక్క ప్రాణానికి కావలసిన పూర్తి రక్షణ ఆయన ఇవ్వగలుగుతాడు. మన ప్రాణాలు ఈ లోకంలో ఉన్నంతసేపు పోరాటాన్ని కలిగి ఉంటాయి. అవి యోబు గ్రంథంలో రాయబడి ఉంది, నరుల కాలం యుద్ధకాలం కాదా భూమి మీద అని. అంటే భూమి మీద యుద్ధకాలంలో ఉన్న ఈ జీవితం అనేక సార్లు పోరాటాల మధ్యలో, సమస్యల మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు మనము కాపాడబడతా ఉంటాం. కారణం ఏంటి అనంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించే స్థితిలో ఉండటమే. తర్వాత మూడో విషయం ఇక్కడ రాయబడిన మాట, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. మనల్ని ప్రతి దినము కూడా భక్తిహీనుల చేతిలో నుండి విడిపిస్తాడు. చాలాసార్లు భక్తి గల వారిని పడగొట్టడానికి సాతానుడు పన్నే ఉచ్చులు, సాతానుడు చేసే కుతంత్రములు, కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిలో పడకుండా ఉండటానికి దేవుడు ప్రతినిత్యము కూడా భక్తిహీనుల దగ్గర మనల్ని కాపాడుతూ ఉంటాడు. భక్తిహీనులు ఎప్పుడూ కూడా మనల్ని, మన పరిస్థితుల్ని ఆ యొక్క లోకం వైపు, పాపం వైపు నడిపించాలని ప్రయత్నం చేస్తారు. కానీ మనం మన జీవితంలో భక్తిహీనతను తొలగించి మనము భక్తి కలిగిన వారంగా, దేవుని ఎదుట నమ్మకమైన వారంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆ యొక్క లోకములో కీడు చేసే వ్యక్తుల నుండి మనల్ని కాపాడుతాడు. భక్తిహీనుల చేతిలో నుండి మనల్ని కాపాడుతాడు. ఆయన ఈ లోకములో శత్రు సమూహము నుండి మనల్ని కాపాడుతాడు. ఎందుకు అంటే, దేవునిని ప్రేమించే జనాంగంలో మనం ఉన్నాం. రెండవది, చెడును అసహించుకునే ప్రజలలో మనం ఉన్నాం. ఆయన భక్తుల ప్రాణాలని కాపాడుతాడు. అంతేకాదు, భక్తిహీనుల చేతిలో నుండి మనలను విడిపించి మనలను నడిపిస్తాడు. మనం మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉందాం. దేవుని ఎదుట చెడుతనాన్ని మనం అసహించుకునే నమ్మకమైన వారుగా బ్రతుకుదాం. అలాంటి పరిస్థితుల్లో మనము, మన కుటుంబాలు దేవుని ఎదుట కట్టబడతాయి. అంతేకాదు, మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా, నిండుగా ఉంటుంది. కావున మనం మన పరిస్థితుల్లో దేవునిని ప్రేమించటమే కాదు, లోకంలో ఉన్న చెడును అసహించటం నేర్చుకుందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమము మనందరితో ఉండునుగాక. ఆమేన్.